క్రీస్తు విజయం అనే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో ఏదైనా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి. మీ స్నేహితులకు, పొరుగు వారికి, మీ కొలీగ్స్కి దాన్ని షేర్ చేయండి. ఓకే అండి. ఈ క్రీస్తు విజయం ఛానల్లో మంచి మంచి వర్తమానాలు, జీవితాలలో అద్భుతాలు చేసిన యేసయ్య గుర్చినటువంటి అద్భుత సాక్ష్యాలు, సాధారణంగా వచ్చేటువంటి కొన్ని న్యూస్ వార్తా విశేషాలు, ఇంకా రకరకాలైనటువంటి అంశాలతో ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ మీ ముందుకు వస్తూ ఉంది. గుర్తుంచుకోండి, ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి, బైబిల్కు, క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వ్యతిరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి ధీటుగా జవాబు ఇవ్వటానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది. యోబు అనగా అర్థం ఏంటి? సహించినవాడు. యోబు జీవితంలో చాలా కష్టాలు సహించాడు. నేనేమంటానంటే, బహుశా మనకు తెలిసి బైబిల్ గ్రంథంలో యోబు పడినంత బలమైన చాలా కష్టాలు ఇంకా ఏ భక్తుని జీవితంలో రాలా. ఇక నా జీవితాన్ని పోల్చుకుంటే అస్సలు సరిపోం మనం. ఆయన పడిన కష్టాలు ఇంకా ఎక్కడ బైబిల్లో ఎవరు కూడా బేర్ చేయలేదండి. యోబు జీవితంలో అనుభవించిన కష్టాలు భూమి మీద ఇంకా ఏ మనుషుడు ముందు కానీ యోబు తర్వాత కానీ ఏ కుటుంబ జీవితంలో, ఏ వ్యక్తి జీవితంలో ఇలాంటి కష్టాలు అనుభవించిన మనుషుడు భూమి మీద లేడు. హల్లెలూయా. పిల్లరా, సరే, నేను ఆయన గురించి చెప్పాలనేది నా ఉద్దేశం కాదు. ఈరోజు ఆయనకు ఒక భార్య ఉండింది, పిల్లలు ఉన్నారు, చాలా మంచి కుటుంబం. ప్రతి ఉదయమున యోబు లేచి ఒకవేళ దేవుని దృష్టిలో పాపము చేసేరేమో, నా పిల్లలు దేవుని దుఃఖపెట్టారేమో అని ప్రతి తెల్లవారుజామున లేవగానే పిల్లల పక్షముగా దహన బలి అర్పించేవాడు. ఏం చేసేవాడు? దహన బలి అర్పించేవాడు. దానికి ఇప్పుడు సాదృశ్యంగా ప్రతి తల్లి, తండ్రి ఉదయకాలంలో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. విశ్వాసులు ఏం చేయాలి? ఉదయకాలంలో లేవగానే కనీసం మనస్సులోనైనా యేసయ్యను స్తుతించాలి, ప్రార్థించాలి, నామస్మరణ చెయ్యాలి. యేసయ్య నామస్మరణ చెయ్యాలి. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు మాటలాడుకొనుచుండగా దేవుడు వింటున్నాడు. నాట్ ఓన్లీ దట్, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడుచున్నది. తెలుసు అని చెప్పండి. హల్లెలూయా. ఎవరి గురించి అంటే ఈ గ్రంథం? ఏమా? ఇట్ ఈజ్ ఓన్లీ ఎవరైతే ఆయన నామస్మరణ చేయుచున్నారో ఉదయకాలములో లేచి, యేసయ్యా మీకు వందనాలు తండ్రి, యేసు రక్తం వచ్చాయి, నాయనా మీకు వందనాలు తండ్రి, యేసయ్యా మీకు వందనాలు తండ్రి అన్నారా? ఆల్మోస్ట్ ఇది మన సంఘస్థులందరికీ అలవాటే అనుకుంటున్నాను నేను. మరి ఏమనుకుంటాం మనం? లేవగానే యేసయ్యా అనుకుంటాం. అయితే సార్ యేసయ్యా అనుకోవాలి. నాయనా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, పరిశుద్ధాత్మ నాయనా మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. అయితే చాలా మంది ఏంటంటే ఏదైనా కష్టమో ఏదైనా బాగా భయం, ఓ మై గాడ్ అంటారు.
అప్పుడంటే కుదరదు. ఓ మై గాడ్ కాదు. ఆయన నామస్మరణ చేయుచున్నటువంటి వారి పేర్లు ప్రత్యేకంగా ఒక గ్రంథంలో రాయబడుతున్నాయి దేవుని దగ్గర. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యోబు ఏం చేసేవాడండి? ప్రతి ఉదయమున తన కుటుంబంలో తన బిడ్డలు ఏదైనా పాపం చేశారేమో అనే ఆలోచన వచ్చి ఏం చేసేవాడంటే ఉదయాన్నే లేవగానే ముందుగా వాళ్ళ కోసం దహన బలి దేవునికి అర్పణ చేసేవాడు. ముందు టిఫిన్ చేయటం కాదు. ఏం చేసేవాడు? నా మాటలేదు, దేవుని వాక్యమే కదా. ఎవరైతే యేసయ్య నామస్మరణ చేస్తున్నారో, యేసయ్యని ప్రేమిస్తున్నారో గుర్తుంచుకోండి. ఎవరైతే వాళ్ళు యేసయ్యని ప్రేమించేవాడు ఆయన తలుచుకోకుండా ఉండలేడు. నా బిడ్డ అంటే ఇష్టం అండి, పొద్దాక నేను చూడాలి, వాడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ముద్దు పెట్టుకోవాలి, ఎత్తుకోవాలి, ఆడించాలి, బడికి తీసుకెళ్ళాలి, పిల్లడు అన్నం తిన్నాడా అని తండ్రి. ఎందుకంటే తండ్రికి బిడ్డ అంటే చాలా. మరి యేసయ్యని ప్రేమ అయితే నువ్వేం చేస్తావు? ఆయన నామస్మరణ చేస్తా ఉండాలి. ఆయన నామము అతి మధురమైన నామం, అవునా? పరము నుండి పోయబడిన పరిమళ తైలం, పరము నుండి యేసునామం, యేసునామం, యేసునామం. హల్లెలూయా. ఆయన నామము మధురమైంది. యేసయ్య అంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. మన అమ్మా నాన్న కంటే కూడా చాలా మధురంగా మన నోట్లో ఉండే నామం ఏంటి చెప్పండి? యేసయ్య నామం. ఆ నామం ఎంత గొప్పదో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవాది దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు చూడండి. యవనస్తులైన ఆడపిల్లలు చదవండి. 2:9 ఫిలిప్పీ పత్రిక. అందుచేత పరలోకమందున్నటువంటి శరూపులు, కెరూబులు, మికాయేలు, రఫాయేలు, దేవదూతల గణములు, అక్కడ ఉన్నటువంటి పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద మానవ జాతిలో కానీ, భూమి క్రింద ఉన్నటువంటి దురాత్మల సమూహము, నరకలోకము, లూసిఫర్ అండ్ వీళ్ళందరికంటే కూడా పరలోకములో కానీ, భూలోకంలో కానీ, పాతాళలోకంలో జీవించే జీవాత్మల మోకాళ్ళన్నీ యేసునామములో వంగునట్లు ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవునిని మహిమపరచునట్లుగా, యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లుగా దేవుడు యేసునామమును అధికముగా హెచ్చించెను. హల్లెలూయా. యోహాను అందుకంటాడు, యేసు ప్రభు ఎవరంటే ఆయన నిజమైన దేవుడును. చదవండి యోహాను పత్రిక. He is the real God. ఆయనే అంటే ఓన్లీ హీ ఈస్. చూసారా ఒక సందర్భం, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అంటాడు. నేనే. మోషే అంటాడు, నువ్వు ఎవరయ్యా? ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. మోసెస్ లిసన్, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అన్నాడు. అట్లా ఇక్కడ ఆయనే. దేర్ ఇస్ నో గాడ్, దేర్ ఇస్ నో అనదర్ గాడ్స్, ఓన్లీ గాడ్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఈ మాటల్ని కొంతమంది జ్ఞానం లేని క్రైస్తవులు కూడా వ్యతిరేకిస్తున్నారండి సోషల్ మీడియాలో. ఇట్లా అంటున్నందుకు క్షమించండి. వీడియో అప్లోడ్ అవుతుంది, అందుకే చెప్తున్నాను. నేను ఇదే మాట చెప్తే ఏమండి పాస్టర్ గారు తప్పు చెప్తున్నారండి, యేసు ప్రభు దేవుడు ఏంటండి, ఆయన కుమారుడండి అని కామెంట్లు రాస్తున్నారు మన క్రైస్తవ సోదరులు కొంతమంది. వీళ్ళు ఎంత అజ్ఞానులు అంటే, ఇక వీళ్ళ అజ్ఞానం గురించి చెప్పాలంటే ఒకరోజు సబ్జెక్ట్ చెప్పాలి. యేసు ప్రభు దేవుడు కాదంట, దేవుడు ఒక ఆయన ఉన్నాడండి. వీళ్ళు పిచ్చి పునాదులు వేస్తారండి. అదిగో పెద్ద ఆయన ముందున్నాడే, ఆయన పెద్ద దేవుడు అంట క్రైస్తవులు. మరి కుమారుడు ఎవరు? ఆయన బుడ్డ దేవుడు అండి. మరి పరిశుద్ధాత్మ ఎవరు? ఆయన బుల్లి దేవుడు అండి.
వీళ్ళకి అసలు జ్ఞానం, బైబిల్ జ్ఞానం ఉండదండి చాలామందికి. గుర్తుంచుకోండి, దేవుడు ఒక్కడే. గాడ్ ఈజ్ ఓన్లీ వన్. హిస్ నేమ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. మొత్తం సాక్ష్యాధారాలతో చెప్పగలను. బైబిల్ మొత్తం చదివి ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాడు. అందరు కాదులేండి, కొంతమందికి తెలియక అయిపోయి లేదండి, యేసయ్య భూమి మీద ఉండి కుమారుడికి ప్రార్థన చేశాడండి తండ్రికి అంటే ఆయన కుమారుడే కదండి. వీళ్ళ లాజికల్ చాలా బాగుంటాయి. సరే ఇక వెళ్ళొద్దులే, మనం ఆగిపోతాం. దేవుని స్వామి చెప్పండి హల్లెలూయా. ఆయన నామము మధురమైంది. యేసయ్య కొరకు యోబు హృదయములో లేచి దేవునికి బలి అర్పించేవాడు. యోబు నీతిమంతుడు, భయభక్తులు కలిగినప్పుడు యథార్థవంతుడు. 5 రీజన్స్ చెప్పాను. యోబు క్వాలిఫికేషన్స్ ఇన్ స్పిరిచువల్లీ ఏమున్నాయి? ఒక 5 ఉన్నాయి. ఏం చెప్పాను? 5లో రాజు చెప్పు. కొత్త పెళ్లి కూతురు ఏం చెప్పుద్దా? చెప్పాలి. ఏం చెప్పాను? ఎస్, నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు. అసలు నాకు కావాల్సిన పాయింట్ అది. నేను ఈరోజు చెప్పదలుచుకుని భయభక్తులు కలిగి ఉండుట అన్నదే అటు తీసుకెళ్ళాలనుకున్నాను. పాపం వీళ్ళ దగ్గర మనకి టైం అయిపోయింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. యోబు గ్రంథములో యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. ఎవరు? దానియేలు గారు, జాషువా గారు, సుబాని గారు, జోఫరు, బిల్దదు. ఇది అక్కడ ఉంటుందండి. మీరు 2వ అధ్యాయం చివరి భాగంలో చూడండి. ఒక 2వ అధ్యాయంలో తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నైమాతీయుడైన జోఫరు. సరే, టైంను బట్టి వెళ్తే వెళ్దాం, లేకపోతే లేదు. ఎందుకు ప్రభు నన్ను అటు తీసుకెళ్ళట్లేదు, ఇదే కంటిన్యూ చేస్తాను. ఎంతమంది స్నేహితులు ఉన్నారు? సడన్గా అడుగుతానని చెప్పాను రా. ఒక స్నేహితుడి పేరు చెప్పరా నువ్వు. అన్నయ్య పేరు ఏంట్రా? ప్రేమ్ కుమారు. వెరీ గుడ్ రా నువ్వు. అది అట్లా చెప్పాలా? అరే మీ పెద్ద నన్ను ఇచ్చాడా? నువ్వే చెప్పావా? వాడి నిజం చెప్పరా, శిక్షుడు అబద్ధం ఆడపక్కరా, నువ్వే చెప్పావా? వెరీ గుడ్. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ 3 స్నేహితులు కూడా చాలా మంచి వాళ్ళండి. మళ్ళీ వినండి, మీరు బహుశా ఎప్పుడు వినలేదేమి ఈ మాట. యోబుతో స్నేహము చేసిన 3 కూడా చాలా మంచి స్నేహితులు. అది బైబిల్లో స్నేహం గురించి గొప్ప మాట ఉంటుందండి. నీ రక్త సంబంధి కంటే కూడా, గుర్తుంచుకోండి, నీ రక్త సంబంధి కంటే కూడా ఒక మంచి స్నేహితుడిని కలిగి ఉండమని బైబిల్ చెప్తుంది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. గుర్తుంచుకోండి, అట్టివాడు దురవస్థలో నీ చేయి విడిచిపెట్టడం, నీ అన్నదమ్ముడు విడిచేస్తాడు, తల్లిదండ్రులు విడిచేస్తాడు, బంధువులు విడిచిపెట్టచ్చు. మంచి స్నేహితుడు, నిజానికి మంచి స్నేహితుడు భూమి మీద ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసయ్య. ఆయన స్నేహితుడు అండి, దేవుడు కదా. దేవుడు స్నేహితుడా? ఈ అమ్మాయిని అడుగుదాం. యేసయ్య ఎవరన్నా? గీత కావ్య బస్సులు సీట్ల మీద కూర్చొని ఎగతాం అనుకున్నారా? నేను చూడలేదని. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. యేసయ్య దేవుడు, అదే సమయంలో మనకి మంచి స్నేహితుడు, అదే సమయంలో ఆయన ఒక మంచి గురువు, అదే సమయంలో తల్లికి ఒక మంచి కుమారుడు ఆయన. చూసారా? అదే సమయంలో అన్నదమ్ములకు కూడా ఒక మంచి అన్నదమ్ముడు ఆయన. ఎవరీ క్వాలిఫికేషన్స్ ఇన్ హిస్. ఆయన నామములో అన్నీ ఉన్నాయి. గుర్తుంచుకోండి, యేసయ్య స్వయంగా చెప్పాడు, మీరు దేవుని చిత్తాన్ని జరిగించగలిగితే మీరు నాకు స్నేహితులై ఉంటారు అని చెప్పాడు. కనుక మంచి స్నేహితులు. సరే, దాన్ని అట్లా వదిలేద్దాం. ప్రియులారా, యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. స్నేహితులు ఎప్పుడు ఇంటికి వస్తారు సహజంగా? చెప్పండి. సాధారణంగా స్నేహితులు మనం అనుకుందాం. సాధారణంగా స్నేహితులు ఎప్పుడు వస్తారంటే ఫంక్షన్స్ జరిగితే ఎంత దూరం అయినా వస్తారు. ఏదైనా బాగుందనుకో పక్కన కూడా రాడు. వస్తాను లేరా అంటాడు ఫోన్ చేస్తే. జాగ్రత్త వినండి,
ఇది లోక స్నేహితులండి. సరే, కొంచెం ఇంకా బాగా ప్రేమించే వాళ్ళు ఉంటారులే, నేను వాళ్ళు తప్పట్లేను. సాధారణంగా స్నేహంలో పిల్లరా కష్టంలో ఉన్నప్పుడు సంతోషంగా రాలేడు వీడు. అమ్మో ఎక్కడ భరించాల్సి వస్తుందో కదా, స్నేహితుడు అప్పులు పాలు అయిపోయాడు అనుకోండి, ఎందుకు వచ్చిన వాళ్ళు వీడి దగ్గరికి వెళ్తే ఎందుకు నీకు ఇమ్మంటారు, లేదు కదా సర్దుబాటు చేయాలంటాడని తలకాయ మొహం సాటేస్తాడు. సహజమే కదా. వీళ్ళు ఎలా కాదండి, ఎవరు వీళ్ళ పేర్లేంటి? జోఫరు, ఎలీఫజు, బిల్దదు, జోఫరు. వీళ్ళు చాలా మంచి వాళ్ళు. యోబుకు కష్టం వచ్చిందని తెలిసి యోబుతో పాటు కూడా ఏడ్చడానికి వచ్చారంట. యోబుతో కూర్చుని అతని బాధలు పంచుకోవడానికి వచ్చారు. దేవుడు స్వామి చెప్పాడు, హల్లెలూయా. బైబిల్లో మంచి స్నేహితులు కూడా ఉన్నారండి. ఇంకొక చెట్టు ఉన్నారు. ఎవరు చెప్పండి? పురుషులు. దాని ఏం చెప్పాలి? పిల్లరా, ఈ స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటే చాలా మంచివాళ్ళు. బైబిల్ చెప్తుంది అతనితో కూడా కూర్చుండి ఏడ్చడానికి వచ్చారట. అతని ఆ మాట చదవండి, ఎంత అద్భుతంగా ఉందండి ఆ మాట. వాళ్ళు ఎందుకు వచ్చారో చదవండి. రిఫరెన్స్ చెప్పమ్మా. 2:11. పురుషుల్లో వెనక ఒకరు చదవండి. సుధీర్, వెనక పురుషుల్లో గౌరీ చదువు. 2:11 యోబు గ్రంథం. ఆపదల గురించి వినిన వారై ముందు కంప్లీట్ చేయండి. నాకు ఆ మాటలు దూరం ఉండటం వల్ల క్యాచ్ అయిపోతాను. అతనితో కలిసి ఏడ్చుటకును ఓదార్చుటకును వచ్చింది. చాలా వినండి. ఆపద కలిగింది అని తెలియగానే వాళ్ళు ఎందుకు వచ్చారని బైబిల్ అంటుందంటే అతనితో కూడా ఏడ్చడానికి వచ్చారు. బైబిల్ నిజంగా చూడండి, ఏడ్చు వారితో ఏడుగుడి అని బైబిల్లో ఉంది. అవునా? ఒకవేళ మీరు ఇంటికని వెళ్ళాలని గబక్కన పిలిస్తే తెలియని ఇంటి దగ్గరికి వెళ్తే ఎక్కడైనా నవ్వుతుంటే నవ్వే ఇంట్లోకి వెళ్ళబాకండి, ఎక్కడైనా ఏడుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని బైబిల్లో ఉంటుందండి. ఏడ్చే వారితో ఏం చేయాలి? షేర్ చేసుకోవాలి. కానీ సైతానుడు మనకి ఇష్టం ఉండదు. నవ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటాం. ఏడ్చేవాళ్ళ ఎందుకు వచ్చింది వాళ్ళు, వాళ్ళకి ఏం జరిగిందో మనకి ఎందుకు పక్కకి వెళ్ళిపోతాం. సైతాను మనం ఎంత డైవర్ట్ చేసేది చూసావా? బైబిల్కి ఎంత వ్యతిరేకం చేస్తాం తెలుసు మనం సైతానుడు. ఇది ఎవరా కదా, నిజమా కదా చెప్పిన మాట. ఎక్కడ నవ్వుకుంటుంటే సరదాగా వెళ్ళి ఏంటన్న సంగతులు ఏంటి అట్లాగా అని వీడు కూడా కలిసి నవ్వుతారు. ఏడ్చి ఇంటికి వెళ్తారా? సాధ్యమైనంత వరకు మొహం చాటేసుకుని వెళ్ళిపోతాం మనం. ఎందుకు వచ్చిన వాళ్ళు ఒకవేళ మన విశ్వాసాలు అయితే అది వేరే విషయం రండి. లోకంలో క్యాజువల్గా ఉన్న విషయం చెప్తున్నాను వినండి. మనల్ని అంతా మంచిగా అట్లే ఉండదు. ఏడ్చే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వెళ్తాం మనం మ్యాక్సిమం. సాధారణ లోకంలో జరిగే సంగతి చెప్తున్నాను. బైబిల్ అంటుంది ఈ ముగ్గురు స్నేహితులు కూడా ఎంత అద్భుతమైన వారంటే స్నేహితుడితో కలిసి ఏడ్చడానికి వచ్చారు. వచ్చినటువంటి వారు అతని దుఃఖాన్ని చూసి, యోగును చూసి, అతని కష్టాన్ని చూసి అర్థం చేసుకొని మాట్లాడకుండా 7 రోజుల ముందుగా అక్కడే కూర్చున్నారు. బట్టలు చింపేసుకున్నారు, దూడి పోసుకున్నారు. వీళ్ళు కూడా ఎంత మంచి స్నేహం అండి. చూసారా? ప్రార్థనలో స్నేహితులు ఉండాలి. గుర్తుంచుకోండి, ప్రార్థనా పరులైనటువంటి వారు. ఇందాక చెప్పాను కదా, బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథంలో ఎవరెవరన్నాయి? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు అనేటువంటి వారు స్నేహితులుగా ఉండి ప్రార్థన చేసేవారు. ఒక కార్యం కావాలి, ఒక మంచి జరగాలి, ఒక అద్భుతం చేయాలి దేవుడు. బైబిల్ కూడా చెప్తున్నాను, ఒంటరిగా కాదు, ఒంటరిగా కాలే కట్టె కంటే 2-3 కట్టెలు కాలుతా ఉన్నాయి అనుకోండి, అన్నం 10 నిమిషాలు ఉడకాల్సిన 5 నిమిషాలను ఉడికైపోతుంది. ఎందుకు కారణం ఏంటి? 4 కట్టెలు కలవడం వల్ల వేడి ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఏకీభవించి ప్రార్థన చేయుట కొన్ని సందర్భాల్లో అవసరం. పిల్లలు గుర్తుపెట్టుకోండి, నేర్చుకోవాలి. ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, ప్రభువుని అడగటం నేర్చుకోవాలి. అర్థమైందా? భక్తిగా జీవించడం నేర్చుకోవాలి. సరే, సంతోషపడేటప్పుడు సంతోషపడాలి. బైబిల్ చెప్తుందండి, నవ్వుటకును, ఏడ్చుటకును, నాటుటకును, పెరుగుటకును, కోయుటకును, ఇట్లా ప్రతిదానికి సమయం కాదు. అర్థమైందా? సో అట్లాగే మన యొక్క జీవితంలో మనం ఏం నేర్చుకోవాలంటే భక్తిని నేర్చుకోవాలి. యోగులు మనం చూస్తున్నాం, ఎంత భక్తి భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విడిచిపెట్టేశాడు, దేవుడు అతను దీవించాడు.
స్నేహితులు కనబడుతున్నారు, చాలా మంచివాడు, మంచి స్నేహం. ఏదో వచ్చి ఫార్మాలిటీగా ఏవో అదే పాపం ఎంత కష్టం వచ్చింది, అరే అంటే ఎందుకు జరిగింది, సరే బస్సుకి టైం అవుతుంది, ఏమనుకోబాక పొద్దుపోతుంది, మేము పెళ్లికి కూర్చొని ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు ముగిస్తారా బాబు, 4 అయిపోతుంది, ఇంటికి ఎప్పుడు చేరతాం అని ఇదే ఆలోచన. పెళ్లికి వెళ్ళాడు కదా, ఇప్పుడు సరే ఆడ పెళ్ళి మాట్లాడుతూ మా పెళ్లి గురించి చెప్తున్నాడు, రేపు నా పిల్లలు సీరియస్గా చూస్తుంది, సరే వదిలేద్దాం ఎందుకు వచ్చింది కాల. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళేమనుకోండి, ఊరు వెళ్ళేమనుకోండి, వెళ్తే మనం ఏం చేస్తామండి, ముందు వాచ్ టైం అయిపోతుంది, అమ్మ బాగుందా అంత అయ్యో ఎంత దుఃఖం ఎంత కష్టం వచ్చిందండి. సమాధికి కార్యక్రమానికి వస్తారండి, ఇప్పుడు సమాధి చేస్తారా బాబు, ఎండ వెళ్ళిపోతామని కూర్చుంటాం అక్కడ. ఏమండి మానవ జీవితం ఎట్లా చూసారా, యోగ స్నేహితులా కాదు, వాళ్ళు తీర్మానించుకొని స్నేహితుడి కష్టాన్ని పంచుకోవాలని వచ్చారు. పంచుకోవాలని వచ్చినటువంటి వాళ్ళు ఏదో ఫార్మాలిటీగా టచ్ చేసేసి అయ్యో బాగున్నా, అయ్యో పాపం ఇట్లా బాధపడ్డావా, అదే యోగ దుఃఖపడబాక స్నానం చేయలే అన్నం తిను అని చెప్పేసి బస్సు వెళ్ళిపోవాలి. మీకు ఇంకొక విషయం తెలుసా, వచ్చిన స్నేహితులు కూడా మంచి భాగ్యవంతులే, గుర్తుంచుకోండి. వాళ్ళు కూడా దుఃఖపడి వస్త్రాలు చించుకొని దుమ్ము పోసుకొని స్నేహితులు అనుభవిస్తున్న కష్టాన్ని వాళ్ళు కూడా తమ జీవితంలో ఎక్స్పీరియన్స్ చేశారు. ఇది మంచి స్నేహం అంటే. ఇది ఒక లెక్క. దానియేలు షడ్రకు మేషకు అబేద్నెగోలో మనం ఒక నీతిని నేర్చుకోవాలి. ఆ స్నేహంలో ఏంటో తెలుసా, దానియేలు దీవించబడ్డాడు. ఒక స్నేహితుడు వెంటనే రాజుగారికి సిఫార్సు చేసి, అయ్యా నా స్నేహితులు ఉన్నారు, షడ్రకు మేషకు అబేద్నెగోలు అనేవారు, వాళ్ళు నా స్నేహితులు, నా కొలీగ్స్, మేము ఒక ప్రాంతం నుంచి వచ్చాం, ఒక్క భోజనం చేసాం, ఒక్క ఇంట్లో ఎదిగాం, ఒక్క దేవుడిని ఆరాధిస్తాం, కాస్త వాళ్ళకు కూడా జాబ్స్ ఇవ్వండి అని వాళ్ళకి రికమెండ్ చేసి వాళ్ళను కూడా ఆ స్థానంలో మంచి స్థానాలకు తెచ్చాడు దానియేలు. ఇది మంచి స్నేహం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన స్నేహాలు కూడా ఉంటాయి. ఈ ఏడాది పైకి వస్తాడు తొక్కేద్దాం అనుకుంటాం. ఇండియా పేతుల గురించి చెప్తాను, సహజమేనండి ఇది. అంటే నేను ఒక్కళ్ళని పర్టికులర్గా అట్లా మన నేర్చుని ఇది. అంటే ఆ కాలం వేర్లేండి. ఈ కాలానికి మీరేంటి, ఈ పాస్టర్ పైకి వెళ్తున్నాడా ఇది తొక్కేయాలి, పాస్టర్లకే ఉంది. ఆఫ్టర్ విశ్వాసం కూడా ఏముందండి, మీకు తెలియదు చాలా విషయాలు ఉంటాయి. రాజకీయాలు, ఇదివరకు రాజకీయాలు అంటే రాజకీయ నాయకుల్లో ఉంటాయి, ఇప్పుడు అట్లా కాదు, క్రైస్తవ సంఘాల్లో కూడా వచ్చేసినాయి, సేవకుల్లో కూడా వచ్చేసాయి. చాలా విచారం. ఏమండి ప్రియులరా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. అయ్యో టైం అయిపోయింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాం. మరి బల్ల కార్యక్రమం ఉంది కదా. ఒకసారి ఒక వాడలో ఈ పీతలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అంట. ఏం చెప్పారా, ప్రైవేట్ దీపే ఉంటుంది, ప్రైవేట్ రా నువ్వు దీపు, ప్రైవేట్ నువ్వు చెప్పరా, ఏం చేసి ఏం ట్రై పీతలు ఇప్పుడు చూసారా లైన్గా నడుస్తుంది, కరెక్ట్ కదా ఎరా, పీతలు ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి. సరే ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారని చిన్న భిన్నమైన దేశాల నుంచి ఒక 2-3 కంట్రీస్ నుంచి వెళ్తున్నాయి. వాటిలో మన ఇండియా నుంచి కూడా కొన్ని పీతలు వెళ్తున్నాయి. ఏం చెప్పారు, ఒకటి ఉదాహరణకి మీకు ఒక అర్థం కావడానికి, దుబాయ్ నుంచి ఒక పార్సిల్ వెళ్తుంది అమెరికాకి, అదే వాటిలో మలేషియా నుంచి ఒక పార్సిల్ వెళ్తుంది. ఒక డబ్బా లాంటిది పెట్టేశారు, చక్కగా మూతలు పెట్టేశారు. ఇంకొక పార్సిల్ ఇండియా నుంచి వెళ్తుంది, డబ్బా పెట్టారు కానీ మూత పెట్టాల. ఏం జరిగింది భద్రమ్మ గారు, అలర్ట్గా ఉండాలి, ఎప్పుడేమైనా ప్రశ్న వేస్తారో తెలియదు. ఇప్పుడు 2-3 దేశాల నుంచి వెళ్తున్నాయి, అన్ని దేశాల డబ్బాలకి మూతలు ఉన్నాయి. భారతదేశం నుంచి వెళ్తున్నాయి పీతలకు మాత్రం డబ్బాకి మూత లేదంట. సీన్ విన్నావా, ఏ దేశం నుంచి వెళ్ళే దానికి మూత లేదు. కానీ ఏ దేశానికి సంబంధించిన ఏజెంట్ ఖచ్చితంగా ఆ డబ్బా దగ్గర కూర్చుని ఉన్నాడు. మలేషియా ఏజెంట్ డబ్బా పెట్టుకొని ముందు కూర్చున్నాడు. తర్వాత ఏం చెప్పాను సోఫీ, దుబాయ్ అనుకోండి, దుబాయ్ ఏజెంట్ కూర్చుని ఉన్నాడు, దాన్ని పార్సల్ చేసుకునేవాడు ఏదో ప్రయాణంలో. తర్వాత 3 ఏముంది, ఇండియా వాడు ఉన్నాడు, ఇండియా వాడు కూర్చునే ఉన్నాడు, డబ్బా మూత పెట్టాల. ఎంత ఒళ్ళు రీతి అనుకుంటున్నారు కదా, వాళ్ళు తెలియగలవాడు, ఇండియా వాడు సామాన్యుడు అనుకున్నారండి. సరే ఈ సిచ్యువేషన్ చూసిన ఒక ఆయన ప్రయాణం చేసేవాడికి ఒక డౌట్ వచ్చింది. అదే ఇది పలానా దేశం మూత పెట్టాడు, ఈ మూత పెట్టాడు, ఇండియా వాడు మూత పెట్టలేదు ఏంటబ్బా అనుకొని ఇండియా వాడి దగ్గరికి వచ్చి పలకరించి, అబ్బాయి నాకు వచ్చిన డౌట్ రా, నువ్వు మామూలుగా అన్ని దేశాల నుంచి వెళ్తున్న పీతలకి డబ్బా పీతలే మూత పెట్టున్నాయి, మీ పీతలకి ఇటు మూత పెట్టలేదని ఆయన అడిగాడు. ఈయన ఏం చెప్పాడంటే, అంటే ఒక ఫన్నీగా ఉంటుంది, సరదాగా చెప్తున్నాడు, ఏమండి మా ఇండియా పీతలకి ఒక గుణం ఉంది,
ఏ పీత అయినా పైకి ఎక్కుతుంది, అన్ని పీతలు ఎక్కడానికి ట్రై చేస్తాయి. ఏ పీత అయినా పని ముందు దారి కాడుకొని వెనకైనా లాగుతాయి. అందుకని ఒకదాని ఒకటి లాగేస్తే తప్ప బయటకు మాత్రం బాగు, అందుకోసం నేను మూత పెట్టలేదు అన్నాడంట. అర్థమైందా? కొంతమందికి అర్థం కాల. చెప్పింది అర్థమైందా? ఈ పీతలు ఏం చేస్తాయి అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలని ఎవడన్నా ఒక ప్రయత్నం చేసిన మూత దిగి కింద ఉన్నవాడు కాలేజీకి లాగుతాడు. మా బుద్ధి అని మా దేశానికి ఏం చేద్దాం, మా పీతలకు కూడా అదే బుద్ధి అని చెప్పాడంట. సో ఇండియాలో అదే ఉండదు అంటాడు చాలామందికి. ఆడు కొంచెం ఎదుగుతున్నాడు అని అంటే కోఆపరేట్ చేద్దామని ఉండదంటండి. ఆటోమేటిక్ వాడు ఎట్టలాగి తొక్కేయాలని చూస్తారంట. ఇది మన నేచర్. కానీ ఈ స్నేహితులు మంచి స్నేహితులు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు వీళ్ళు చక్కగా ఐక్యతగా భక్తిగా ఉన్నారు, ప్రార్థన చేశారు. ఒక దర్శనాన్ని పొంది రాజుకే శభాష్ అనేలాగా, రాజే అదిరిపోయేలాగా ఒక గొప్ప విజయాన్ని అక్కడ చూచినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యోబు ఇంటిలో ముగ్గురు స్నేహితులు కనబడుతున్నారు. చాలా మంచి స్నేహితులు. యోబు కొరకు ప్రయాసపడి వచ్చారు. కానీ పాపం యోబుతో మాట్లాడుతూ ఉండగా వీళ్ళు ఆటోమేటిక్గా ఈ విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదన్నట్టుగా వీళ్ళు సంభాషణ చేసే విధానంలో దిగిన తర్వాత ఆటోమేటిక్గా యోబు మీద నిందలు మోపడం ప్రారంభించారు వారికి తెలియకుండానే. సరే, ఆ ఇంట్లో అతనికి భార్య ఉంది. ఆమెకేం జబ్బు రాలేదు, మంచిగానే ఉండింది. సైతాన్ని ఇతన్నే శోధించింది. ఒళ్ళంతా కురుపులు వచ్చేసాయి, శ్రమల పాలైపోయాడు, దేహంలో ఆరోగ్యం పోయింది, బలహీనుడైపోయాడు. పనివారు మందల తోలికెళ్ళి కాస్తా ఉంటే శత్రువులు వచ్చి ఎద్దుల మందలు, గాడిదల మందలు, ఉన్నటువంటి వాటన్నిటి ఒంటెల మందలు వీటన్నిటి పట్టుకెళ్ళిపోయారు. ఆస్తి పోయింది. బిడ్డలు విందు చేసుకుంటుంటే సుడిగాలు వచ్చింది, కూలిపోయింది, బిడ్డలందరూ చచ్చిపోయారు. చాలా శ్రమలు వచ్చిన యోబు ఇంటి మీదకి. బైబిల్ చెప్తుంది ఆ ఇంటి మీదకి చదవండి, ఒక గాలి వీచింది అని ఉంటుంది. చదవండి. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి యొక్క 4 మూలల విసిరి కొట్టగా ఆ ఇల్లు యవనుల మీద పడింది, కూలిపోయింది. అయ్యో, ఎంత విచారం! ఒక గాలి, సాతానుడే గాలి అని కూడా అంటాం. అది గాలి పట్టింది అంటాం. అంటే అర్థం ఏంటి? దయ్యం పట్టింది అని. తప్పుగా అనుకోకండి. గాలోడు అంటాం అంటే బూతు మాట కాదండి, మనకు అట్లా అర్థం చేసుకుంటాం. అంటే ఊరకు తిరుగుతూ ఉంటాడు అని అర్థం. కోపం వచ్చడం మాత్రం ఈ అబడు వాడతారు. అది బూతు కాదండి. కొన్ని తెలియదు. మనం బూతుగా భావిస్తే అది బూత్ అవుతుంది, మామూలుగా భావిస్తే మామూలుగానే ఉంటుంది. అవునా? అవునా? ఎస్ అని చెప్పాలి, అది అంతే. అవునా? ఇప్పుడు మనం మాట్లాడే రీతిని బట్టి ఉంటుంది. గాలి పట్టినప్పుడు గాలి పట్టిందంటాం. వేస్ట్గా తిరిగామండి గాలోడా అని అంటారు. బూతుగా భావించక్కర్లేదు. ఒకవేళ సీరియస్ కంటే అది బూతుగానే భావించాలి. సరే, కదా వదిలేద్దాం. అది ఎట్లా కడతారా మీరు తెలుసుకోండి ఏంటనే. సో అయితే బైబిల్ గ్రంథంలో మనం ఏం చూస్తామంటే, పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, ఈ గాలి అనేటువంటిది సాతాను శక్తి. సైతాను ఆజ్ఞను పొంది అది ఏం చేసిందంటే ఆ ఇంటి మీదకి వచ్చి దాడి చేసింది. గుర్తుపెట్టుకోండి. అయితేనండి ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అందుకు దేవుడు అనుమతించాడు. అవునా? సాతాను ఆ ఇంటిని జల్లించడానికి దేవుడు అనుమతించాడు. అది మాత్రం మనం మర్చిపోకూడదు. ఈ సంగతి వాళ్ళకి తెలుసా? ఈ సంగతి కన్నా వాళ్ళకి తెలిస్తే అమ్మో దేవుడు పరీక్షితే అక్కడ ఒక ఏసై పరీక్షితే వాళ్ళకి ఏం తెలియదు పాపం. మామూలు నార్మల్ జీవితంలో వచ్చింది కష్టం అనుకున్నారు. నీ జీవితంలో కూడా ఎలాగ ఉంటుంది ఒకసారి, నీకు తెలియకపోవచ్చు. ఒక కష్టం వచ్చింది, అప్పుడు పాలైపోయావు, కుటుంబం కుదేలైపోయింది, నష్టపోయావు, బిజినెస్ నష్టపోయావు, లాస్ అయిపోయావు, జాబ్ పోయింది, పిల్లల పుట్ల, ఉద్యోగం దొరకల, వివాహం కాల, జీవితంలో శోధనలు ఎదుర్కొంటున్నావు. కానీ దేవుని పరీక్ష ఒకటి ఉంటుందేమో అన్నటువంటి విశ్వాసంతో దేవుడు పరీక్షిస్తున్నాడేమో. ఎవరికి తెలుసు అని బైబిల్లో ఉంటుంది. కృంగిపోవాక, శోధనలో నీవు కృంగకు, వేదనలో నీవు లొంగకు, శోధనలో నీవు కృంగకు, వేదనలో
ఒకరు శోధనలు ఒకరు వేదనలు దొంగి కుండలేదే విజయం పొందినారే వారు ధన్యులైనారే విజయం పొందినారే. హల్లెలూయా. ఇది మన పాట, నేను రాసిందే మన పాటల పుస్తకంలో ఇది వరకు బాగా పాడు. వారు యోబు శోధనలో కింగిపోలే, అయ్యో నా ఇల్లు నాశనం అయిపోయింది, బిడ్డలు నాశనం అయిపోయారే, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, దేవుడు ఎక్కడ అని అడగల, కృంగిపోలా. మరి ఏమైంది? విజయం పొందినారే వారు ధన్యులైనారే విజయం పొందినారే వారు ధన్యులైనారే. మనసా నీ దేవుడు సజీవుడు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని టచ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన క్రీస్తు విజయం ఛానల్ని ఇతరులకు కూడా షేర్ చేయండి.